సమస్య ఒక్క మేడిగడ్డనే కాదు, మొత్తం కాళేశ్వరాంది. సమగ్ర విచారణ చేయకుండా తొందరపడి రిపేర్లు చేస్తే ఈ ఉన్న పిల్లలు కూడా వీక్తాయి. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం మళ్ళా లూటి అవుతుంది. బాగుపడేది ఎవరు? మళ్ళా కాంట్రాక్టర్లే. కేటీ రామారావు, నేను అడుగుతా ఉన్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 215 టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తాల్సింటే 195 టీఎంసీల నీళ్లు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి, మిగతా 20 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఎత్తాలి. ఈ కాళేశ్వరానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టే బీకిన తర్వాత, సుందిల్లా అన్నారం పంపులు నీళ్ళల్లో ఈత కొట్టిన తర్వాత, పంప్ హౌస్ గోడలు క్రాక్ ఇచ్చి పెచ్చునిసిపోయి పడ్డ తర్వాత, 12 పంపులు ఇనుప సామాను కూడా పనికి రాకుండా ఆడబడి ఉన్న తర్వాత, ఇందులో కాంగ్రెస్ పార్టీ పాపం ఎక్కడుందా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పాపంలో ఎక్కడ నిలబెట్టిందా? నువ్వు 100% ఒక మనిషిని మర్డర్ చేసినోడు తెల్లారంగా వచ్చి ఆడు ఎట్లా చచ్చిపోయినా చూస్తే దొరుకుతాడు చూడు, గట్ల దొరికితనకే పోతున్నావు. నువ్వు మేడిగడ్డకు పోయేది పిండ ప్రధాన కార్యక్రమానికే, తద్దినానికి పోతావు. నువ్వు మీ నాయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తద్దినానికి పోతున్నావు. నువ్వు నీకు ఏమాత్రం ఈ తెలంగాణ ప్రజల పట్ల, వారి జీవితాల పట్ల ప్రేమ ఉంటే ఆ మేడిగడ్డ కాడ కూలిపోయిన పిల్లర్ కాడ నిలబడి ముక్కు నాలకు రాసి, మా అయ్య చేసిన తప్పు ఇది, మేము ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టినాం అని చెప్పు. ఇప్పుడు నువ్వు కాళేశ్వరం కాడికి పోయి మేడిగడ్డ కాడికి పోయి ఏం సాధిస్తావా? నీ అయ్యను కూడా తీసుకొని పో. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్ పెట్టి, మీ అయ్యకు 20 ఇరిగిందని ప్రత్యేక హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ సన్నాసిని ఎక్కిరామని పెట్టి వచ్చినాడని చెప్పిండు. అయినా కూడా నువ్వు పోలే, నీ అయ్య పోలే. మీరేదో ఉద్ధరించినా ఏదో చేసినా ఈ ఇన్నేళ్ల కాలంలో మీరు చెప్పుకున్నది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు మా కన్నడ ప్రాజెక్టు అద్భుతం, 1 కోటి ఎకరాల మాగాణం అని అన్ని దొంగ ముచ్చట్లు చెప్పారు. ఇవాళ కాళేశ్వరం బీకింది 4 ఏళ్లలో. ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ ఓవైపు, నిపుణులు చెప్తున్న మాట ఓవైపు, ఇవన్నీ దొరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత సంఖ్యలు పడే సమయానికి ఎట చచ్చిపోయిందో సూచిస్తానికి పోతా ఉన్నావు. ఎంట తీసుకపోయే ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన కేటీ రామారావు హయాంలో, వాళ్ళ నాయన హయాంలో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో తోలు చెప్పులు వేసుకపోయి కొట్టుర్రు, శరం వస్తుంది. కేసీఆర్ కుటుంబమే తిన్నది ఆ కాళేశ్వరం మొత్తం. మన కుంభకర్ణులు కనుక 6 నెలల పాటు తిని 6 నెలల పాటు అన్నట్టుగా ఈ 6 నెలల పాటు అప్పనంగా మేసి దున్నపోతు లెక్క మెక్కి కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసి ఇలా పరామర్శకు పోతా ఉన్నావు నువ్వు.